ఎంత అవి? యాక్చువల్ గా టెంపర్ చేద్దామని వచ్చాం. అక్కడికి వచ్చాక నాకు పోసాని వాయిస్ రావట్లే, ఆడికి ఎన్టీఆర్ వాయిస్ రావట్లే, ఈవిడ కాజల్ అంటే అసలు రావట్లే. మీరు పోసార్ గారు పర్లేదు, కాజల్ గారికి పర్లేదు. కాదు, ఆయన ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ గారు, నేను కూడా వచ్చి కొట్టేస్తాను ముందు నిన్ను. ఈ సినిమాలో ఒక డైలాగ్ అయితే ఇది కరెక్ట్ గా సెట్ అయింది. ఏది? మీరు మారిపోయారు, మీరు ముంబైలో మారిపోయారు, ముంబైలో మారిపోయారు. తారక్ సార్ డైలాగ్ ఒకటి చెప్పండి. నా పేరు దయ, నాకు లేనిదే అది. నేను మొదటి నుంచి అదే చెప్తుంది. నెక్స్ట్ పేషెంట్ మీదేమా కాజల్? ఆవిడకే నమ్మబుద్ధి కావట్లే, ఇంకా రావట్లే డైకి బయట. సెల్యూట్ చేయి మూర్తి. మీరేంటో చూశాక, మీరేంటో తెలిసాక నా చెయ్యి లేవట్లేదు సార్. చెయ్యి లేవట్లేదంట. కూర్చో, కూర్చో. ఇందాకే అమిత్ మాస్టర్ అంత బ్యూటిఫుల్ సాంగ్ కి ఆ అమ్మాయి చేత డాన్స్ చేపించారు. అప్పుడే అడుగుదాం అనుకున్నాను మాస్టర్, మేడం కూడా ఆ పాట పాడితే. సరే, నేను ఎవరి కోసం పాడతాను, మీరు గెస్ట్ చేయండి. ఓకే ఓకే. నీ కలని పటకు వదలననువి చూడే నా కళ్ళు, ఆ చూపులు నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కలకి కవాలి కాస్తాయి కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎరుగు కంది చిందే నే సెగలు. నా ఊపిరి ఆగిరి ఉయలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెటిస్తే ఎలా నిటు చవటే నిష్ఠురపు వెలువెలు. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుకు చెప్పతగునా. నీ కలని పటకు వదలననువి చూడే నా కళ్ళు, ఆ చూపులు నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా. శ్రద్ధ నా కోసం పాడింది, నేను చెప్పలేదు మీకోసం. రిటర్న్ ఎవరి సాంగ్ అయితే వస్తుందో వాళ్ళ కోసమే పాడినట్టు. మరి పాడమనండి. పాటతో సమాధానం చెప్పక్కర్లేదు, కానీ నేను పాటతోనే సమాధానం చెప్తాను ఆ శ్రద్ధకి. ఎందువల్ల నిన్ను ప్రేమించానో చిన్ని మనసుకే తెలియదుగా, నిన్ను మరవటం జరగదుగా. ఎందువల్ల నువ్వు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వేయనుగా, ఎదురు చూపులే ఆపనుగా. ఏ నాటికో ఒక నాటికి నీ ప్రేమ సాధిస్తా. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా. వెరీ గుడ్. మన సింగింగ్ షో అయిపోయింది, ఇప్పుడు డాన్స్ షో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ జరుగుతున్నది మీకు ఒకసారి నేను చూపిస్తాను మేడం. చూపించిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేది మాకు చెప్పండి. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా. ఆ అమ్మాయికి ఫేవర్ గా ఉందంటే పట్టుకొని లేదని చెప్పా, పట్టుకొని లేదని చెప్పా. ఒక్క నిమిషం, ఏం జరిగిందో దివ్యానే దివ్య చెప్పరా. ఇందాక చాలా బాగున్నావు ఈ రోజు అని చెప్పి చేయి పట్టుకొని చెప్పారు కదా. మీరు అసలు ఇంత జరుగుతుంటే జెస్సీ నువ్వేం చేస్తున్నావు? నేను లేనప్పుడు, నేను లేని టైంలో చేశాను ఇదంతా. ఈ ఫోటో తీసింది ఎవరు చెప్పు, వాడు అంతు తేలుద్దాం మన ఇవాళ. వాడు పెద్ద ఎదవై ఉంటాడు. ఆ ఎదవ ఇవ్వడం మనకి తెలియాలి, ఆ ఫోటో తీసినోడు. ఓకే, ఇప్పుడు నేను ఫుల్ సీజన్ లో ఏం చెప్పలేదు, కానీ ఈ రోజు నేను చెప్తాను. ఈ రోజు నుంచి ఆది నా అన్నయ్య. ఇప్పటికైనా నిజం చెప్పరా, నేను ఒక ఫోటో తీసుకుంటా, నాకు పోజ్ ఇవ్వమని అడిగింది నువ్వే. ఆది అన్నయ్య నోరు మూసుకొని కూర్చోండి. మేడం పాట పాడారు, దానికి ఆన్సర్ నేను ఇస్తాను అని ఈయన పాట పాడాడు. అవును. ఫోటో వేసి మేడం కి క్లారిటీ ఇచ్చాం. శ్రద్ధ అన్నయ్య మొత్తం బయట నేను అనుకున్నవన్నీ ఆపేశారు ఇల్లు. భయ్యా, ఎవరి దగ్గరైనా ఫోన్ ఉంటే ప్రియా కాల్ చేస్తారా? శేఖర్ మాస్టర్ బొమ్మరిది చెప్పామరిది. ప్రియమణి గారికి కాల్ చేస్తారా? దివ్య, తర్వాత దివ్య లేదు, నేను ప్రియమణి గారికి కాల్ చేయండి. అన్నయ్య ఏంటన్నయ్య అంత మాట అన్నావు నన్ను? ఇది ఇందాకే చిత్రపురి హిల్స్ లో ఉంటానని చెప్పింది, ఈ గ్యాప్ లో అన్నయ్య అనేసి. ఎలా అనిపిస్తుంది ఫ్యామిలీ అంతా ఇలా కలవడం? నాకు ఏ ఫ్యామిలీ లేదు, నన్ను వదిలేయండి. ఆది ప్లీజ్ నా ఫోన్ ఇవ్వండమ్మా. ఇది జస్ట్ కాంటెంట్. అందరి ముందు
శ్రద్ధ అయిపోయిందమ్మా. ఏంటి వీడియోలు ప్లే అవుతున్నాయి, గ్యాలరీలో వీడియోలు ప్లే అవుతున్నాయి, రాపరా బాబు. అన్లాక్ చేశాడు. ఓరి బాబు పెద్ద పెద్ద దాబాలలో ఇక్కడ మర్యాద వెళ్ళి కూర్చుంటా లేదా? న్యూస్ ఛానల్ కూడా బిత్తరపోతారు. నో ప్లీజ్ డోంట్ టచ్. ఆది నో ఏ ప్లీజ్, నాకు నిజంగా చాలా చిరాగ్గా ఉంది. జేసీ నువ్వు అక్కడ లేవు, ఒకసారి కూర్చోమని చెప్పు. ఇదిగో నువ్వు కూర్చుని నేను వెళ్ళిపోతా. ఎవరమ్మా? హలో బాబు. మా లవర్ మాకు వచ్చారు, మాకు ఇంకెవరితో పార్క్ అనుకున్నా ఏమనుకున్నది? వెళ్తున్నావు వస్తున్నావు తీసుకొస్తున్నా వెళ్తున్నావు వస్తున్నా ఏంది ఇది? పోలీస్ అయిన తర్వాత కూడా చేసేదే ఏమీ లేదు. మీరు పోలీస్ ఎప్పుడు అయిపోయారో అదే నాకు తెలియదు. పోలీస్ పిల్లనివే నువ్వు, గర్వంగా చెప్పుకో. ఎప్పుడు ఏదైనా చేస్తున్నారా? ఇప్పుడు కూడా చేసేదే ఏమీ లేదు. దానికి ఆన్సర్ చెప్పలేము. ఎందుకు చెప్తే బాగోదు. లేదు, అందుకే చెప్పకూడదు. ఆన్సర్ లేదు అనవే, నీకు దండం పెడతా. ఆన్సర్ కాదు, ఏమీ లేదు. ఏమో బయటికి వెళ్ళి నిన్ను అనవసరంగా తెచ్చినట్టున్నానే. భయ కానివ్వండి, మీరు ఏదైనా చేస్తారా? మేము వచ్చి ఇంకేదైనా చేయాలా? మీరు చేస్తారా? మీరు చేస్తారా? ఆచి తూచి చూసుకోని అన్న ఒకళ్ళే మిగిలారు. నువ్వు మాత్రం ఏం మాట్లాడుకో, ఓకేనా? గోడ పెట్టుకున్నావు ఓకే, దానికి బొక్క పెట్టి బయటికి చూస్తున్నావు ఏంటి? ఏం కనపడింది? ఆ బొక్కలోంచి ఇచ్చిడు బొక్కలో మొహం పెట్టి ఇలా చూస్తున్నాడు. ప్రదీప్, నాకు ఒక డిస్టర్బింగ్ వాయిస్ వస్తుంది ఇక్కడ, నాకు చాలా డిస్టర్బ్ వస్తుంది. థర్మోకాల్ నాకు ఇవ్వండి. బామ్మర్ది మీ చెల్లి కంటే తర్బాగోలు తీసుకొచ్చి బామ్మర్ది. బామ్మర్ది చేయాల్సినవన్నీ చేసి జై హనుమాన్, హనుమాన్ చాలీసా ఇవన్నీ ఎందుకండి? దానికి దీనికి సంబంధం ఏంటి బామ్మర్ది? ఏంటి బామ్మర్ది పైన ఏం లేదేంటి? అంత పౌడరే కనబడుతుంది ఏంటి బామ్మర్ది? మీరు ఈ వరుసలో ఎవడి దగ్గర కూర్చున్నా అదే ఉంటది. మాస్టర్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు నేను వెళ్తాను. నాకు ఇది ఐ జస్ట్ కాంట్. నీ మాట వినలేకపోతుందంట. నేనే వినలేకపోతున్నా. ఎవడకు కావాలి? మన ఇద్దరు వెళ్దా బామ్మర్ది? కూర్చోండి మాస్టర్. ఏంటి కబుర్లు? It's over the boundary 6. శేఖర్ మాస్టర్, ఆ, నా శ్రద్ధ. ఇద్దరి మధ్యలో ఎందుకు ఈ డిస్టర్బెన్స్? ప్లీజ్. మన ఇద్దరి మధ్యలోనా? ఆ. ఓకే బాయ్. పో. నేను బ్లాక్ చేస్తాను ఇప్పుడు. కానీ శ్రద్ధ గారు ఇలా అంటారు కానీ బ్లాక్ చేయరు సార్. బ్లాక్ చేసింది ఆల్రెడీ. ఓహో, నాది బ్లాక్ చేయించి ఆయన ఎక్కించాడు నంబరు. మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా. షూట్ అయిపోగానే ముంబై వెళ్ళి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. కుమ్మి అవతలేసావు. లోపల బాగా కాలుతున్నట్టుంది. ర్యాంప్ ఆడించావు. హే, నువ్వు లుంగి ఎత్తుకో. ఏరా ఒకటి గుర్తు చేయి, మనం షోలో ఉంటాం కానీ ఇవేం వినం కదా. గవ్వ చూసావా? గవ్వ చూసేదే. రే ఒక్కడ చెప్పరా. నీ గవ్వ పగిలిపోయింది.